హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ నుండి కొత్తగా పర్మనెంట్ ఆఫీసర్ జాబ్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి చాలా మంచి కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. సో టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపీస్కే టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా 2 months వ్యాలిడిటీతో ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి ఒక టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఉంది. రాయండి, మీకు టెస్ట్ నచ్చితేనే టోటల్గా టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన కోర్సు, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కూడా అందుబాటులో ఉంది. చాలా తక్కువ ప్రైస్కి అందుబాటులో అయితే ఉన్నాయి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రీ క్లాసెస్ చూసి పర్చేస్ చేయండి మీకు నచ్చితే. సో అఫీషియల్గా మనకు ఏపీపీఎస్సీ నుండి సో టోటల్గా గ్రూప్ 1కి సంబంధించి వ్యాకన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. అప్లై చేసుకోవడానికి డేట్ చూసుకుంటే మనకు 1వ తేదీ నుండి అయితే ఇవ్వడం జరిగింది. జనవరి 21వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ 8వ తేదీ రిలీజ్ అయింది, కానీ అప్పుడు మనకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు డిప్యూటీ కలెక్టరు 9, అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్లో 18, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీకి సంబంధించి ఒక 26 వ్యాకన్సీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి సంబంధించి ఒక వ్యాకన్సీ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఒక వ్యాకన్సీ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఒక 6, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక పోస్టు, దాంతోపాటు మనకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 3 పోస్టులు, డెప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించిన 5 పోస్టులు, మున్సిపల్ కమిషనర్ ఒక వ్యాకన్సీ, అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించి ఒక వ్యాకన్సీ, ఏపీ ఏదైతే ట్రెజరీ ఆఫీసర్కి సంబంధించి ఒక 3 పోస్టులు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 4 పోస్టులు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి 2 వ్యాకన్సీసు, మనకు టోటల్గా కలుపుకొని 81 వ్యాకన్సీస్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 61,960 నుండి బేసిక్ పేలు మనకు ఒక 54,000 వరకు అయితే ఉండడం జరిగింది. శాలరీ 60,000 నుండి 65,000 దాకా మనకు ఇన్ హ్యాండ్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 8/12/2023 నాటికి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ అయితే అయి ఉండాలి. సో ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటుంది. సో పోస్ట్ కోడ్ నెంబర్ 1 అని ఇచ్చారు. సో అక్కడ పైన చూసుకొని ఏ పోస్ట్కు ఏ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం అన్నిటికీ డిగ్రీ అయితే ఉంది. సో సూపరింటెండెంట్ ఏదైతే మనకు ఫైర్కి సంబంధించి ఉంది కదా ఒక పోస్టు, దానికి మాత్రం డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫైర్లో చేసి ఉండాలి. మిగిలిన అన్ని ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఈ ఉద్యోగాల్ని మనకు భర్తీ చేస్తున్నారు. సో అన్నిటికీ డిగ్రీనే ఉంది, కానీ ఒక్కదానికి మాత్రం ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ అంటే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్కి మాత్రం బీటెక్ సంబంధించిన ఫైర్కి సంబంధించిన ఏదైతే కోర్స్ చేసిండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది కూడా మనకు ఒక్క పోస్టు మాత్రమే డిస్ట్రిక్ట్ వైడ్ అయితే ఉండడం జరిగింది. సో మిగిలిన ఉద్యోగాలకు అన్నిటికీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో డిఎస్పీ ఉద్యోగాల లాంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో హైట్ మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 345 అంటే డిఎస్పీ సివిల్ కానీ, అలాగే జైలర్కి సంబంధించిన జాబ్కి కానీ, అలాగే ఫైర్కి సంబంధించి మాత్రం హైటు మెన్ అభ్యర్థులు 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ ఒక 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎస్టీ అభ్యర్థులకు 164 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ 83.8 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఉమెన్ క్యాండిడేట్స్ 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే వెయిట్ 45.5 kgs కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ నంబర్ 11కి 165 సెంటీమీటర్స్ హైటు, 81 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో పోస్ట్ కోడ్ నెంబర్ 11 అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ పోస్ట్కి మాత్రం అది మనకు హైట్ అండ్ చెస్ట్కి సంబంధించిన వివరాలు. సో అవి చూసి ప్రిపేర్ అవ్వండి. అలాగే రైట్ ఐ ఎంత ఉండాలి, అలాగే లెఫ్ట్ ఐ ఎంత ఉండాలి, సో బెటర్ ఐ ఎంత ఉండాలి, వర్డ్స్ ఐ ఎంత ఉండాలి, అవన్నీ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఐసైట్ గురించి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏజ్ మీ అందరికీ తెలిసిందే 18 to 42. సో ఎస్సీ ఎస్టీ అలాగే
బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో జోన్లు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో కొన్ని పోస్టులు జోన్ పోస్టులు ఉంటాయి, కొన్ని స్టేట్ వైడ్ పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫీజు 250 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకు ప్రాసెసింగ్ ఫీజు 120 రూపీస్ అనేది ఎగ్జెంప్టెడ్. సో ఓసీ అభ్యర్థులు ఒక 370 రూపీస్ పెట్టి అప్లై చేయాలి. మిగిలిన అభ్యర్థులు అందరూ 250 రూపీస్ అయితే పే చేసి ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సో దీనికి సంబంధించి మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే 26 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు స్క్రీనింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదే మెయిన్స్కి చూసుకుంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ అనేది మనకు మెయిన్స్కి అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో మనకు దీనికి సంబంధించి ఏదైతే ఇంటర్వ్యూస్ మాత్రం విజయవాడలో కండక్ట్ చేసే, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది నెక్స్ట్ స్టేట్ వైడ్ పోస్టులు ఏవి అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. డెప్యూటీ కలెక్టర్ స్టేట్ వైడ్ పోస్టులు ఇదే ఓసీ 4, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, బీసీబీ 1, ఎస్సీ 2, టోటల్గా 9 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్కి సంబంధించి 7 వ్యాకన్సీస్లో 7 వచ్చి మనకు ఓసీలో, 2 ఈడబ్ల్యూఎస్లో, బీసీఏ 1, బీసీబీ 2, నెక్స్ట్ బీసీడీ 2, బీసీఈ 1, నెక్స్ట్ ఎస్సీ 3, టోటల్గా 18 ఉన్నాయి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీకి సంబంధించి 26 వ్యాకన్సీస్లో 10 వచ్చి మనకు ఓసీలో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, బీసీఏ 2, బీసీబీ 3, నెక్స్ట్ బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 4, ఎస్టీ 2 ఉన్నాయి. టోటల్గా 26 పోస్టులు ఉన్నాయి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఓపెన్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ మల్టీ జోన్కి సంబంధించి ఉంది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు. సో ఓపెన్ కేటగిరీ 4. తర్వాత వచ్చి మనకు ఇక్కడ బీసీసీకి సంబంధించి, బీసీబీకి సంబంధించి 1, బీసీడీకి సంబంధించి 1, టోటల్ 6 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓపెన్ కేటగిరీలో 1 ఉంది. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మనకు ఓపెన్ కేటగిరీలో 1, నెక్స్ట్ బీసీడీ 1, ఎస్సీ 1 ఉన్నాయి. టోటల్గా 3 ఉన్నాయి. డెప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించి జోన్ 2లో ఓపెన్ కేటగిరీ 2, బీసీబీ 1, అలాగే మనకు ఎస్టీలో 1 ఉన్నాయి. టోటల్గా 4 ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 4లో ఎస్టీ కేటగిరీలో 1 ఉంది. మున్సిపల్ కమిషనరు క్యారీ ఫార్వర్డ్ పోస్టు మనకు మల్టీ జోన్ ఒక దాంట్లో మాత్రమే ఉంది, ఫస్ట్ జోన్లో. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెషన్ ఏదైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్టీ జోను ఓపెన్ కేటగిరీలో ఉంది. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు సో మనకు స్టేట్ వైడ్ పోస్టు ఓసీకి 2 ఉన్నాయి. నెక్స్ట్ బీకి 1 పోస్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఓపెన్ కేటగిరీ 2, ఈడబ్ల్యూఎస్ 1, బీసీసీ 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు ఓపెన్ కేటగిరీ 1, బీసీఏ 1, టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 81 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి సిలబస్ ఆల్రెడీ మనకు వెబ్సైట్లో ఇచ్చారు. సో ఆ సిలబస్నే మీరు చూసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందే మనకు సిలబస్ మెన్షన్ చేశారు కాబట్టి 8వ తేదీ వచ్చిన నోటిఫికేషన్లో అదే సిలబస్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కమ్యూనిటీలు ఏంటి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు వెబ్సైట్లో నోటిఫికేషన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఏబిపిఎస్సి వెబ్సైట్లో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ వ్యాకన్సీస్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో మనకి ఇది అప్డేట్ అయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.